దేవునికి స్తోత్రం. గడిచిన నెలంతా ఆయన కృపాహస్తాల కింద మన కుటుంబాలను కాచి కాపాడి అక్టోబర్ నెలలో ప్రవేశపెట్టిన దేవాతి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. ఈ నెలంతట్లో దేవుడు మీకు సమస్తాన్ని అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఈరోజు దేవుని వాగ్దానం మొదటి దినవృత్తాంతాల గ్రంథము 22వ అధ్యాయము 13వ వచనం. ధైర్యం తెచ్చుకొని బలముగా ఉండుము. ప్రియ సహోదరుడా, నా కుమారుడా, యెహోవా మిమ్మును గూర్చి చెలవిస్తున్నది ఏంటంటే, మీకు దేవుడు తోడుగా ఉంటాడు. అలనాడు సొలొమోనుకి ఎలా తోడుగున్నాడో ఈ రోజు నీకు తోడుగా ఉంటున్నాడు. నిన్ను వర్ధిల్లింప చేస్తాడు. నిన్ను గూర్చి చెలవిస్తా ఉన్నాడు. ఆయన అనుసరించు, ఆయన వాక్యాన్ని చదువు, వివేకాన్ని సంపాదించుకో, ధైర్యం తెచ్చుకుని భయపడకుండా దిగులు పడకోకుండా ఆయన పనిలో ముందుకు సాగు, నీవు వర్ధిల్లుతావు. దేవునికి స్తోత్రం. యెహోషువకు ఆజ్ఞ ఇచ్చినప్పుడు అతడు ధైర్యముగా ముందుకు వెళ్ళాడు. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండని సెలవిచ్చినప్పుడు భయపడకుండా ముందుకెళ్ళాడు. ఈ రోజు నీవు కూడా నువ్వు చేసే ప్రతి పనిలో భయపడుతున్నావేమో. కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి, ఉద్యోగం లేదు, ఎలా బ్రతకాలి, నాకు అనారోగ్యంగా ఉన్నాను, ఎలాగ బ్రతకాలి అని బాధపడుతున్నావేమో. ఏ విషయంలో అయినా ధైర్యం తెచ్చుకొని దేవుడి దగ్గరకు వచ్చి పాదాల చెంతపడి నువ్వు బ్రతుములాడినట్లయితే ఆయన ఆలకిస్తాడు, ధైర్యమునిస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు, ఉద్యోగాన్ని ఇస్తాడు, సమస్తాన్ని ఇచ్చి నడిపిస్తాడు. అందుకని దావీదు మన దేవుడైన యెహోవాను బట్టి మాత్రమే ధైర్యం తెచ్చుకొని నిలబడినప్పుడు గొల్యాతుపై విజయాన్ని ఇచ్చాడు. ఈ రోజు నీకు కూడా నీ ముందు ఏది కనిపిస్తుందో సమస్య, ఆ సమస్యనంతటినీ తొలగించాలంటే దావీదు వలె దేవుడి దగ్గరికి వెళ్ళు. నీ సమస్యను తొలగించే ధైర్యాన్ని నీకు ఇస్తున్నాడు. నీవు ధైర్యం తెచ్చుకొని ప్రతిదాన్ని పని జరిగించు. నీకు నీతిమంతుడిగా నిలబడాలి. నీతిమంతుడిగా నిలబడితే సింహం వలె ధైర్యంగా నిలబడగలుగుతావు దేవుని ముందు. లోకములు ఎన్నో శ్రమలు వస్తాయి, కానీ ధైర్యం తెచ్చుకుని నిలబడాలి. ఎల్లప్పుడూ ధైర్యం గలవారమై మనముండి కుటుంబాన్ని నడిపించుకోవాలి. ఆత్మీయ జీవితంలో కొనసాగాలి. ప్రభువు నాకు సహాయకుడని ధైర్యముగా మనం ఉండాలి. తన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి నిలబడే శక్తిని మనకిస్తాడు. అటువంటి కృప మన మనవులు ఆలకించి ఈ నెలంతట్లో ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.